తల్లి వచ్చిన మీకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మీడియా అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ నామినేషన్ ఇంకా గొప్పగా జరగాల్సి ఉంటే కానీ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. వారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కాబట్టి మరి నల్గొండ జిల్లా ముఖ్య నాయకులతోనే నామినేషన్ కార్యక్రమం జరగాలని చెప్పి కేసీఆర్ గారి ఆదేశం, వారి ఆదేశాలను అనుగుణంగా వారి ఆలోచన మేరకు ఈరోజు సోదరుడు రాకేష్ రెడ్డి గారిని మొదలనే బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించి మన ముందుకు పంపించడం జరిగింది. ఇందాక చెప్పినట్టు వారు ఉత్సాహవంతులు, యువకులు, విద్యావంతులు, బ్రిటిష్ పిల్లలలో చదువుకొని మంచి వాక్చాతుర్యం కలిగి ఆ రోజు బీజేపీలో కూడా యువజన విభాగంలో పనిచేసిన నాయకుడిని కేసీఆర్ గారిని నమ్ముకొని వస్తే ఈరోజు మన అభ్యర్థిగా మరి నిర్ణయించిన సంగతి మీ అందరికీ తెలియజేస్తుంది. 2023 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగినాయి. మనమందరం చూసినాం. కేసీఆర్ కొట్టడానికి తెలంగాణ పేక ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండేది. 10 ఏళ్ళు కేసీఆర్ గారు కష్టపడి తెలంగాణ అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు ఏ విధంగా న్యాయం చేసిందో మనం అనుభవించే అనుభవంలో ఉంది. కానీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలు నమ్మి రేవంత్ రెడ్డి చెప్పే మోసపు మాటలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు. కానీ తెలంగాణ ప్రజల అమాయకులు మరి కేసీఆర్ ఇచ్చే అన్ని ఇస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇవన్నీ చెప్తామని ఏం చేస్తారో చూద్దామని మార్పు కోరుకొని మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఏం జరిగింది 5 నెలల్లో? నేను అనుకుంటా భారతదేశంలో ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడే అన్న భూపాలరెడ్డి గారి ఇంట్లో కూర్చొని చూస్తా ఉంటే మెసేజ్ వస్తుంది. 5 ఎకరాలకు 10 ఎకరాలకు కూడా రైతు బంధు ఇస్తా ఉంది. మరి కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత 2-3 రోజులకే ప్రమాదం జరగడం, వారి కాళ్ళకి దెబ్బలాకడం, 3 నెలలు వారు బయటికి రాకపోతే తెలంగాణ ప్రజలు తప్పు చేశాము, ఈ రేవంత్ రెడ్డి మాటలు తప్పుడు మాటలు విన్నాము, కేసీఆర్ 10,000 ఇస్తా అంటే 15,000 ఇస్తే 5,000 ఎక్కువ వస్తాయని ఆశపడాలని మరి అనుకున్న ప్రజలకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటేయద్దు, ఓటమి తప్పదు అనుకున్న తర్వాత మరి ఈ రోజు కేసీఆర్ బయటకు వచ్చి రైతులను చైతన్యవంతులు చేసిన తర్వాత మాత్రం నిన్న ఇవాళ రైతు బంధు పడతా ఉంది. మిమ్మల్ని గమనించమని కోరుతా ఉన్నాను. మా సోదరులందరికీ రైతు బంధు ఇస్తామని, రైతులు ఆదుకుంటామని కేసీఆర్ ఎక్కడ చెప్పలేదు. కానీ రైతులను వ్యవసాయం దండగామని మానుకుంటున్న రైతులను రాజుగా నిలబెట్టాలి. అన్నమో రామచంద్ర అనే ప్రతి ఒక్కరికి మరి పట్టేది అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉండాలని కేసీఆర్ రైతు బంధువులు తీసుకొస్తే ఇచ్చిన 10,000 సరిపోదు, 15,000 ఇస్తానని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి మరి రేపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊళ్ళలో పోయేప్పుడు చెప్పాలి. ఈ ప్రాంతంలోనే మా రవీంద్ర కుమార్ అన్న నియోజకవర్గంలో అయితే ఎక్కువ మంది గిరిజనులు ఆడపిల్లని అమ్ముకునే దుస్థితి ఉండేది. ఆ దుస్థితి నుంచి రూపు మాపాలని కళ్యాణ లక్ష్మి లాంటి బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి పేదోళ్ళందరికీ 1,00,000 పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? కేసీఆర్ అయితే 1,00,000 పథకాలు ఇస్తాడు, నేను అసలు బంగారం ఇస్తా మీకన్నా లేదా. ఇక్కడ నుంచి గెలిచిన వెంకటరెడ్డి మంత్రులు ఎంతమంది ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇచ్చిందో ఒక్కసారి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరికైనా తులం బంగారం వచ్చిందని అడుగుతా ఉన్నా. మీరు గ్రామాలకు పోయినప్పుడు చర్చ పెట్టండి. కేసీఆర్ ఇచ్చే 10,000 వస్తే కేసీఆర్ కు కారు కోటేయండి. మరి రేవంత్ రెడ్డి చెప్పిన 15,000 వచ్చినప్పుడు మాత్రమే
కాంగ్రెస్ ఏమని చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు కేసీఆర్ కు కారణమేంటి, 60,00,000 బంగారం వచ్చిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ ఏమని చెప్పాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? వాళ్ళు చెప్పిన మాటలు చేయకుండా వాళ్ళు ఒకసారి కాంగ్రెస్ ఓటు వేస్తే ఇది అలవాటుగా మారిపోతుంది. మొన్నటి వరకు ఏమన్నారు, ఓట్ల ముందు డిసెంబర్ 9 వరకు ఆగండి అన్ని పెంచుతామన్నారు. డిసెంబర్ 9 నాటితే మొన్ననే వచ్చాం 100 రోజులు ఆగన్నారు. ఇప్పుడేమో ఆగస్టు 15 వరకు ఆగండి అని నల్గొండకు వస్తే భోగిరికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తున్నారు. మానకొండకు వచ్చి ఖమ్మం వస్తే సీతారామచంద్ర స్వామి మీద ప్రమాణం చేస్తున్నారు. బాబు నగరకు పోతే జోగులాంబ మీద, అంటే ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణాలు దొంగ ప్రమాణాలు చేసే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి అంటే మనమందరం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు వివరించి చెప్పాలి. మన అభ్యర్థులు రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులకు మా సోదరుడు రాకేష్ రెడ్డి ఎన్నికల్లో విద్యావంతులందరినీ మరి ఏ విధంగా నచ్చ చెప్తారో, ఏ విధంగా వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ వైపు తీసుకొస్తారో వివరించి చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మీ పైన ఉంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం వచ్చినప్పుడు ఉద్యోగస్తులందరికీ యువకులందరికీ మాయ మాటలు చెప్పారు. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇప్పుడు చెప్పలేదని చెప్తున్నారు. వెంకటగిరిలో సాగర చెప్పినట్టు సోమపల్లి అయినట్టు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ నియామకాలకు పరీక్ష నిర్వహించి మరి అన్ని సిద్ధం చేస్తే పెద్ద పెద్ద చేసుకొని చెప్పి అబద్ధపు మాటలు చెప్తున్నారు. మా పల్లరామేశ్వర రెడ్డి అన్న మీకు అన్ని విషయాలు చెప్తారు. నేను ఆడపిల్లగా మీకు ఒకటే విషయం చెప్తా ఉన్నా. కేసీఆర్ రాకముందు అంగన్వాడీ జీతాలు 2,000, కేసీఆర్ వచ్చిన తర్వాత అంగన్వాడీ జీతాలు 13,500. ఆశా వర్కర్లకు ఒక ప్రసవం చేస్తే 500 వచ్చాయి, ఈ రోజు 9,500. ఒక హోమ్ గార్డ్ 8,000 వచ్చేది, కేసీఆర్ వచ్చిన తర్వాత 25,000. ఒక టీచర్ జీతం ఎంత, ఒక పోలీస్ కానిస్టేబుల్ జీతం ఎంత, ఎన్ని ఉద్యోగాలు మనం ఇచ్చినాం, ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. కేటీఆర్ గారి చలవ వల్ల హైదరాబాద్ ని ఏ విధంగా ఐటీని ఇండస్ట్రీని ఏ విధంగా అభివృద్ధి చేసాం, ఎన్ని ఉద్యోగాలు కల్పించినామో మన రాజేశ్వర రెడ్డి అన్న చెప్తారు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఎన్నిక ఒక రాకేష్ రెడ్డి గారిని, ఒక కృష్ణారెడ్డి గారినే కాదు, మన అందరి రాజకీయ భవిష్యత్తు నిర్ణయించేది, రాజకీయంగా మన ఊళ్ళలో మన గౌరవం పెంచేది. దీని వెంటనే మనకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. గ్రామాల్లో సర్పంచులుగా, ఎంపీటీలుగా, సింగిల్ విండో చైర్మన్లుగా, డైరెక్టర్లుగా గెలవాల్సింది మన గౌరవానికి మరి పరీక్ష జరగబోతా ఉంది. దీన్ని మీరు అందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నా. నేను 5 ఏళ్ల క్రితం ఇదే నల్గొండ జిల్లా ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఆ రోజు మరి కేసీఆర్ గారు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో గిరిజనులు ఎక్కున్నారు అని చెప్పి మన చిరకాల వాంఛ అంటే ద్వారభాయి బాపు పెద్దరాజు ఆత్మలతో మా ద్వారభాయి ఆడి బాపు से रामा रवींद्र कुमार बिहार हंसे केसीआर के केंद्र आज 12 कार्य में ग्राम पंचायत के आज पंचायत ने निधुल देना आसों के लोगों केसीआर अपना द्वारा बेटे में सदों ने उद्योगों ने 10 शाखम 36 क्रिతం स्वर्गीय एमपी रामाराव రిజర్వేషన్ 4 నుంచి 6 శాతానికి పెంచితే ఒకేసారి 6 నుంచి 10 శాతానికి పెంచిన మహానుభావుడు కేసీఆర్ గారు. అందుకనే మన గిరిజన సమాజం, గిరిజనులు ఉండే విద్యావంతులు, ఉద్యోగస్తులందరూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మీ ఆడబిడ్డగా తండాల్లో, గ్రామాల్లో
పేదవాడు మన తల్లులు, మన చెల్లెలు. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంటే 200 పెన్షన్ వచ్చేది. కేసీఆర్ గారు 2000 రూపాయలు పెంచి మన ఆత్మగౌరవం పెంచింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2000 కోడలకు వస్తే సరిపోతుందా, అతనికి వస్తే 4000 ఇస్తా, కోడలకు మరో 2500 ఇస్తా అన్నాడు. మీ గ్రామాల్లో ఎవరికైనా 2500 ఏ మహిళకైనా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. రాలేదు అని అంటే కేసీఆర్ కు కారు కోట్ చేయాలని. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక. ఈ రోజు ఓడిపోయిన కొద్ది రోజుల్లోనే ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కన్ను వేసుకొని గల్లా వేసుకొని పేదవాడికి ఏమైనా చేసింది కేసీఆర్, చేయబోయేది కూడా కేసీఆర్ ఒత్తిడి వల్ల, కేసీఆర్ బయలుదేరింది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పని పరిస్థితుల్లో రైతు బంధు వేస్తుంది, మిగతా హామీలు నెరవేర్చలేదు అనే విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తుకు నల్గొండ జిల్లా నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీ ఆడబిడ్డల మీ అందరికీ 2 చేతులు జోడించి మీరే కేసీఆర్ అనుకోవాలి, మీరే అభ్యర్థి పని చేయాలని